అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ఒక భయంకరమైన రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరంటే ఎవరి మంత్ వస్తుంటుంది ఈ రిపోర్టు. ఈ రిపోర్ట్ ఇచ్చింది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సంస్థ అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. వీళ్ళు దేశవ్యాప్తంగా ఎట్లా ఉంది, అన్ని రాష్ట్రాలు ఎట్లా ఉంది, అందులో మన రాష్ట్రం ఎట్లా ఉందని కూడా ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఇది ఏదో టెంపరీగా ఏదో తెలంగాణలో ఆర్థిక పరిస్థితి దిగజారిందేమో, ఏదో ఈ మంత్ అట్లా ఉందేమో, పండుగలు లేవనో పండుగ ఉందనో, లేకపోతే ఏదో తాత్కాలికంగా గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ ఆగిపోయిందేమో, తాత్కాలికంగా జనాలు కొనుగోలు శక్తి తగ్గిందేమో, తాత్కాలికంగా ఇట్లా అవుతుందేమో రాష్ట్రంలో అనుకుంటే ఇది తాత్కాలికం కాదు. ఇది అధపాతాళానికి పోతున్నాం మనం అని అర్థమవుతుంది. వరుసగా 3 months ద్రవ్యోల్బణం ప్లస్ మైనస్ 2 ఉంటాయి, మనం మైనస్లోకి పోతున్నాం. నేషనల్ యావరేజ్ 1.54 ఉంటే మనం మాత్రం 0.94 మైనస్. అది కూడా మైనస్. అసలు ఎక్కడ ఏమైంది, ఈ రిపోర్ట్లో ఏముంది, దీని ద్వారా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలి, తెలంగాణ ప్రజలు ఏం తెలుసుకోవాలి, ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏంది, అసలు చాలా భయంకరంగా ఉంది రిపోర్ట్. అంటే మన ఫ్యూచర్ అంతా చీకటిగా అనిపిస్తుంది. ఇదేదో సరే ఓసారి ఉంటుంది, ఈ నెల మనకి ఎక్కువ ఖర్చులు ఉంటాయి, మళ్ళీ దాన్ని కవర్ చేసుకుంటామని మనకు ఒక ధైర్యం లేకపోతే ఒక నమ్మకం ఉంటుంది. అట్లా లేదు, ఇక ఎవ్రీ మంత్ అట్లే అవుతుంది. ఇక మనం లోపల కూడా తప్ప బయటకు వచ్చేది కనిపిస్తలేదు. చూద్దాం ఆ రిపోర్ట్ ఏముందో. అంతకన్నా ముందు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం. ఎందుకంటే వీళ్ళు చాలా హామీలు ఇచ్చి అమల్లోకి వచ్చారు, గవర్నమెంట్లోకి వచ్చారు. వీళ్ళు ఇంకా ముందు అసలు ఉన్న స్కీమ్స్ ఆపేసే పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది. కొత్త స్కీమ్స్ వచ్చుడు కాదు, ఉన్న స్కీమ్సే పాతవే. అంతకుముందు గవర్నమెంట్ ఇచ్చిన 2000 రూపాయలు పెన్షన్ ఇవ్వలేని సిచ్యువేషన్ పోతున్నారేమో అనిపిస్తుంది. అంతకుముందు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి ఇప్పుడు ఆగిపోతుందేమో, తులమ్మ గారి తర్వాత ముందు 1,00,000 రూపాయలు ఆగిపోతేమో అనిపిస్తుంది. అసలు మొత్తం గుల్లా అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ విషయాలు అందరికీ తెలవాల్సిన అవసరం ఉంది. వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు వాస్తవానికి దగ్గరగా చెప్పే వార్తలు ఉంటాయి మా దగ్గర, మీకు పనికొచ్చే వార్తలే చెప్తాం, అందులో ఏం డౌట్ లేదు. ఇక్కడ కనిపిస్తున్నది అప్పులు లేవు, ఆమ్దాని లేదని పెట్టాను నేను. ఎందుకంటే మన ఇన్కమ్ పడిపోయినప్పుడు అప్పులు కూడా ఇయ్యరు ఎవరు. మనం దివాలా తీసినప్పుడు అప్పులు ఇస్తారు ఎవరన్నా? ఎవరు ఇయ్యరు. నువ్వు మంచిగా ఉన్నప్పుడు షోపుట పని చేయాలి కనీసం. నీతో పైసలు ఉంటే నీకు అప్పులు మస్తు పుడతాయి. నీతో 1000 రూపాయలు ఉంటే నీకు ఎవడన్నా 2000 అప్పిస్తాడు. సరే నీతో ఉంటాయి ఇస్తారు లేవు మంచివాడని. ఇక నీతో 1000 రూపాయలు లేకపోయినా ఒక షోపుటప్ చేసాం అనుకో, ఏదో కొద్దిగా కత్తెరబట్టలు వేసుకొని తెల్లబట్టలు వేసుకొని కొద్దిగా నమ్మకంగా ఉన్నామనుకో, అప్పుడు అప్పు పుడుతుంది. మన దగ్గర అది కూడా లేదు కదా. ఆల్రెడీ మన పొట్ట చింపితే ఏమవుతుంది, కాళ్ళ మీద పడతాయి పేగులు. అట్లా ఆల్రెడీ చింపేసినారు. మనకు అప్పులు ఎవడిస్తలేడు, చెప్పుల దొంగలు అయిపోయినాం, మనకు అయిపోయింది మన కథ అని రేవంత్ రెడ్డి గారే చెప్పినారు. కాబట్టి అప్పులు లేవు, ప్లస్ ఆమ్దాని కూడా లేదు. ఇది ఎందుకు మైనస్లోకి పోయింది ఆగస్టులో కూడా అంటే ద్రవ్యోల్బణం అంటారు దాన్ని. అది సామాన్య జనాలకు అర్థం కాదు కాబట్టి ఇట్లా చెప్తున్నా. -0.94 జూన్ జూలై, అంతకన్నా ముందు 2 నెలలు కూడా మైనసే ఉంది. జాతీయ సగటు 1.54 ఉంది. జాతీయ సగటు అంటే దేశవ్యాప్తంగా యావరేజ్ తీస్తే 1.54. మనం యాక్చువల్గా దేశంలో నెంబర్ 1, ఇప్పుడు మనం కిందికి వెళ్ళి నెంబర్ 1 అవుతున్నాం. 0.94 అంటే ఆల్మోస్ట్ 1% మనం డిఫ్లేషన్కి వెళ్ళిపోయినాం. డిఫ్లేషన్ అంటే ఏంది, అఫ్లేషన్ అంటే ఏంది, ద్రవ్యోల్బణం అంటే ఏంది, మాకేం సంబంధం అనుకున్నారు. ఏంటంటే దీని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. అంటే ప్రభుత్వానికి ఇన్కమ్ తగ్గిపోయింది, అప్పులు తీర్చే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది. ఇంకా అప్పులు ఎట్లా కడతాం, అప్పులు కట్టలేరు కదా ఇన్కమ్ లేనప్పుడు. అప్పులు పుట్టే స్థాయి కూడా తగ్గుతుంది అని దాని అర్థం. ఏంటి దీనివల్ల ఏంటి నష్టం, దీనివల్ల అయ్యేదేముంది, ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. అంటే జనం కొనరు, ఏదైనా కొందామనుకుంటే వాయిదా వేసుకుంటారు. ఎందుకు అంటే జనం దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ డబ్బులు ఉన్నా కూడా ఫ్యూచర్ మీద భయం. అయ్యో ఇవాళ ఉన్న పైసలు ఖర్చు పెట్టుకుంటే రేపు ఎట్లా, ఇవాళ ఉండంలే తర్వాత కొందాంలే, ఇవాళ కొనుక్కుంటే ఏమున్నది మళ్ళీ చూద్దాం కానీ. ఇట్లా డబ్బులు లేనోళ్ళు కొనలేరు, డబ్బులు ఉన్నోళ్ళు వాయిదా వేస్తూ ఉంటారు. అట్లా కొనుగోలు శక్తి పడిపోతుంది, నో డిమాండ్ అనమాట. అప్పుడు ఎవడ కొనకపోతే మన దగ్గర కంపెనీలు ఏముంటాయి, తయారు చేసే కంపెనీలో, లేకపోతే ఆ కంపెనీలో ఉత్పత్తి అయ్యేది ఎవరు కొనాలి. ఇప్పుడు ఒక బెడ్షీట్స్ తయారయ్యే కంపెనీ ఉంది, బెడ్షీట్స్ కొనుగోలు చేస్తే ఎవరు లేరు, కొనేతోళ్ళు లేరు. అప్పుడు బెడ్షీట్స్ తయారు చేసే కంపెనీ ఏమవుతుంది, లాస్ అవుతుంది. దానిలో పనిచేసే వాళ్ళ జాబ్స్ ఏమవుతాయి, పోతాయి.
వారికి డిమాండ్ ఉంటేనే కదా, ఏదైనా డిమాండ్ ఉన్నప్పుడే ప్రొడక్షన్ వస్తుంది, ప్రొడక్షన్ వచ్చినప్పుడే ఉద్యోగాలు ఉంటాయి. డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది? జనాల నుంచి వస్తుంది. మరి జనాలే కొనుగోలు చేయనప్పుడు, జనాల కొనుగోలు శక్తి పడిపోయినప్పుడు ఇక్కడ డిమాండ్ ఎక్కడ ఉంటుంది? కంపెనీ ఎక్కడ ఉంటుంది? కంపెనీలో తయారు ఎక్కడ ఉంటుంది? ఎవరు తయారు చేయాలి? నాట్ ఓన్లీ దుప్పట్లు, నేను అన్ని రకాల ఇండస్ట్రీస్ గురించి చెప్తున్నా. ఇక తయారు చేసేది ఎక్కడ? తయారు చేసే అవసరమే లేనప్పుడు ఉద్యోగాలు కూడా ఉండవు, ఉద్యోగాలు కూడా సింపుల్గా పోతాయి. మార్కెట్స్ ఆర్ ఎంటీ. ఇప్పటికే మీరు ఎవరినన్నా అడగండి, నా వీడియో పబ్లిక్ వీడియోనే కదా, చాలామంది బిజినెస్ మెన్స్ చూస్తారు, చాలామంది సీఎల్ కూడా చూస్తారు, నాకు టచ్లో ఉంటారు, వాళ్ళంతా మాట్లాడుతుంటారు అప్పుడు. చాలామంది వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా చూస్తుంటారు. చిన్న చిన్న కిరాణా షాపు, ఒక చిన్న ఫర్నిచర్ దుకాణమో, ఒక చిన్న బట్టల దుకాణమో, ఇంకేదో రిపేర్స్ చేసుకుని అందరి బిజినెస్ పోయింది, అందరి బిజినెస్ తగ్గింది. అందరి బిజినెస్, కొన్ని బిజినెస్ అయితే 50% హోటల్ బిజినెస్. హైదరాబాద్లో హోటల్ బిజినెస్, మా ఆఫీస్ ఉండేది సెక్రటరీ పక్కన, ఈ పక్క మొత్తం హోటల్సే ఉంటాయి. కామత్ హోటల్ ఉంటుంది, హిందూ హోటల్ ఉంటుంది, ఇంకా పక్క పోతే ఇంకేదో సుఖసాగర్ హోటల్ ఉంటుంది, మొత్తం హోటల్సే. వాళ్ళ దగ్గరికి మ్యాక్సిమం 12 గంటలకి వెళ్ళే ఫుల్ బిజీగా ఉంటాయి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఓన్లీ 1 గంట కూడా బిజీగా ఉండదు. వెయిట్ చేసేవాళ్ళు సీట్ల కోసం, బయట వెయిట్ చేసి ఎంతమంది మీరు ముగ్గురా పోయి అక్కడ కూర్చోండి అని అడ్జస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. హోటల్స్ బిజినెస్, పెద్ద పెద్ద హోటల్స్ గురించి చెప్తున్నా కానీ, మామూలుగా జిల్లా స్థాయిలో లేకపోతే మామూలుగా ఉండే మెస్సులు అవి కూడా పడిపోయినాయి. ఎందుకు పడిపోయినాయంటే దందా లేదని అర్థం. మార్కెట్స్ ఆర్ ఎంటీ. ఇంకా ఫార్మర్స్ స్ట్రగ్లింగు, కార్మికులు స్ట్రగ్లింగు, స్టూడెంట్స్ స్ట్రగ్లింగు, అందరు స్ట్రగ్లింగే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అదే ద్రవ్యోల్బణం తగ్గిపోవడం అంటారు, మైనస్ ద్రవ్యోల్బణం ఏంటంటే అదే. మరి మనం కొనకపోతే గవర్నమెంట్కి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? మార్కెట్లు మంచిగా ఉంటేనే కదా గవర్నమెంట్కి జీఎస్టీల రూపంలోనో, లేకపోతే ట్యాక్స్ల రూపంలోనో, వ్యాట్ల రూపంలోనో వచ్చేది. వైన్ షాప్లు ఎట్లా పడిపోయినాయి? వైన్ షాప్లకు టెండర్లు వేస్తలేరు, అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్. ఎక్సైజ్ ఆఫీసర్లు పాత వైన్ షాప్లలో ఫోన్ చేసి అన్న దండం పెడితేమే వెయ్యండి రే, టెండర్లు వెయ్యండి రే, టెండర్లు వేయండి రే, మీరు మీ షాప్కి ఒక్క టెండర్ కూడా రాలేదు, మీ ఊరి షాప్కి ఒక్క టెండర్ కూడా రాలేదన్న, వెయ్యండి అన్న అని బతిమలాడుతున్నారు వాళ్ళను. మొన్నటిదాకానేమో బెదిరించిర్రాళ్ళు, మీరు ఇంత టార్గెట్ పెట్టి మీరు 3 లారీల కాటన్ అమ్మాలి, 3 లారీల ఫుల్ బాటిల్స్ అమ్మాలి, మీరు మొత్తం 1000 కాటన్ల బీర్లు అమ్మాలని టార్గెట్లు పెట్టిండ్రు వీళ్ళు. ప్రెషర్ తట్టుకోలేక, గవర్నమెంట్ ప్రెషర్ పైసల కోసం. ఇప్పుడు వాళ్ళకే ఫోన్ చేసి అన్న దండం పెడితేనే పెట్టవే వస్తుంది, నీ ఒక్కనివే ఉన్న ఎవరు లేరే వేయండి అని అడుగుతుంది, బతిమలాడుతుంది. ఎందుకు? ఒక బిజినెస్ చేయనీకే ఎందుకు బతిమలాడాలి? వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టికి వస్తలేరని అర్థం. ఏ కొత్త కంపెనీ ఇప్పటిదాకా హైదరాబాద్లో ఏ షోరూమ్ కూడా తెచ్చే పరిస్థితిలో లేరు. ఉన్న షోరూమ్ నడుచుకుంటే చాలు, ఉన్న ఉద్యోగులు ఉంటే చాలు, సాఫ్ట్వేర్ జాబ్లు అయితే చాలా పోతున్నాయి. ఆ సిచ్యువేషన్లో ఉన్నాం మనం ఇప్పుడు. అందుకే ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తాయి పైసలు? మొత్తం దందాలు వెనక. ప్రభుత్వానికి పైసలు రాకపోతే ప్రభుత్వానికి అప్పు పుట్టదు, ప్రభుత్వానికి పైసలు రాకపోతే తీసుకున్న అప్పుకు డబ్బులు కట్టారు, ప్రభుత్వంకి డబ్బులు రాకపోతే ప్రజలకు స్కీమ్స్ అమలు కావు. ఉన్న స్కీమ్స్ కూడా కటకట. మొన్ననే 16,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు, హైయెస్ట్. అసలు ఇట్లా 3 సార్లు మైనస్ రావడం కూడా మన తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం, ఎప్పుడు రాలేదు. ఈ మనకు 14 నుంచి ఇప్పటిదాకా ఈ 11 సంవత్సరాలలో ఫస్ట్ టైం మనం మైనస్లో పోయినాం. మనతో పాటు 2-3 ఉన్నాయి స్టేట్లు, అది ఆడ మైనస్ ప్లస్ కొట్టుకుంటున్నాయి. కొన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అయితే మొత్తం పోయినాయి. హిమాచల్ ప్రదేశ్ అయితే మొత్తం అవుట్ ఆఫ్ స్టేషన్, అవుట్ ఆఫ్ రేంజ్లో ఉంది. ఆడ ఏం లేదు, ఆడ లైట్ బుక్గా కూడా లేదు, అట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఇట్లా 3 నెలలు మైనస్ రావడంతోన ఇదేదో తాత్కాలికంగా కాకుండా ఏదో టెంపరీ అయింది కాదు, ఇది కంప్లీట్గా మన దగ్గర బిజినెస్ పడిపోయిందని అర్థమవుతుంది. మన దగ్గర ఎవరు కొంటలేరు ఏమైనా అర్థమైపోయింది. మన దగ్గర మొత్తం వ్యవస్థ బాగాలేదని అర్థమైపోయింది. ప్రజల కొనుగోలు శక్తి పోతే వ్యాట్లు ఎక్సైజులు రావు, గవర్నమెంట్కి ఇన్కమ్ పడిపోయింది, పెట్రోల్ డీజిల్ సరుకులు అమ్మకాలు తగ్గితే వసూలు తగ్గిపోతాయి ఆటోమేటిక్గా, బిజినెస్లు లాభాలు ఉండవు, కొత్త ఉద్యోగాలు రావు, చిన్న వ్యాపారాలు చాలా నష్టాలు పోతారు. ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇక్కడ రైతుల ఆదాయం కూడా తగ్గిపోయింది కదా, రైతుల ఆదాయం తగ్గింది. రైతుల ఆదాయం తగ్గినప్పుడు గ్రామీణ ప్రాంతాల కొనుగోలు శక్తి తగ్గిపోతుందని అర్థమవుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గితే రైతులకు నష్టం, సింపుల్గా. ఇక ఇది అన్ని రకాల మార్కెట్ల మీద ఎఫెక్ట్ పడుతుంది. అసలు మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ వరుసగా 3 నెలల పోటీ ఇట్లా అవుతుంటే దీన్ని ఏదో సెట్ చేయాలి కదా. అరే మనం 1 నెల 2 నెలలు ఇట్లా అప్పు అవుతుంది, ఎక్కువ ఖర్చు అవుతుందంటే 3 నెలలు ఏదో చేసి సెట్ చేస్తాం కదా దాన్ని. ఏదో మరి ఎట్లా బయటపడాలి, అప్పు నుంచి ఎట్లా బయటపడాలి, ఏం కదా అని ఎవరో చెప్తున్నారు. నాకు ఒక ఆయన పెట్టిండు, దరిద్రునికి దండ వేస్తే దండ తీసుకుపోయి దండానికి వేసినట్టు అని. వీళ్ళకు అధికారం ఇస్తే వీళ్ళేమో చేస్తారు మార్పు అని, వీళ్ళకి అధికారం ఇస్తే ఈ దరిద్రమైన మార్పు వస్తుంది. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. ఇది మొత్తానికి కొలాప్స్ అవుతున్నాం మనం, కొలాప్స్డ్ స్టేట్లో చేరిపోతున్నాం మనం. శ్రీలంక అట్లా ఇట్లా అన్నారు కదా,
ఇప్పుడు శ్రీలంక కన్నా దారుణం అవుతట్టున్నాం మనం. ఇంకా ముందు ముందు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు పుట్టే పరిస్థితి లేదు. ఇంకా అయిపోయింది. ఆల్రెడీ 49,000 కోట్ల అప్పు చేయాలి మనకు. వీళ్ళకున్న స్టెమినా, ఈ గవర్నమెంట్కి ఉన్న స్టెమినా ఆల్రెడీ 48,000 కోట్ల అప్పు చేసేసింది. సంవత్సరంలో చేయాల్సిన అప్పు 6 నెలలకే ఊడ్చేసింది. ఇంకొక 1000 కోట్లు మిగిలింది. అసలు రేపు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎట్టకెళ్ళి ఇస్తారు, లేకపోతే ఖర్చులు ఎట్లెడతాయి? అందుకే అంటున్నారు స్కీమ్స్ కూడా ఆగిపోయే ప్రమాదం కనిపిస్తుంది. ఇప్పుడు వస్తున్న స్కీమ్స్ కొత్త స్కీమ్స్ కాదు. ఇప్పుడు వస్తున్న స్కీమ్స్ కూడా చూస్తున్నారు కదా. హాస్పిటల్స్ బంద్ మొన్నటిదాకా, కాలేజీలు బంద్ పెడితే 200 కోట్లు ఇచ్చారు. దీపావళికి 600 కోట్లు చెబితే మొత్తం మూసేస్తామని హెచ్చరికలు జారీ చేశారు గవర్నమెంట్కి. ఇట్లా మొత్తం కూడా గవర్నమెంట్ మీద కట్టాల్సిన ఇన్ని ఉన్నాయి. గవర్నమెంట్కి ఇన్కమ్ ఇంత ఉంది, మైనస్లో పడిపోయింది. ఏమైతే తెలియదు కానీ చాలా డేంజర్ బిల్స్ అయితే మోగుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.